వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946లో ఏర్పడింది కదా. అయితే దాని ప్రకారం అప్పుడు ఏం నిర్ణయించారు? తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో భాగంగా తాత్కాలిక గవర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తాత్కాలిక గవర్నమెంట్ అనేది 1946 సెప్టెంబర్ 2న 9 మంది, నాకు తెలిసి ఇది కాంగ్రెస్ సభ్యులు ఉంటారు కదా, కాంగ్రెస్ మెంబర్స్ అందరూ కలిసి 9 మంది మంత్రులతో 1946 సెప్టెంబర్ 2న 9 మంది మంత్రులతో తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పడింది. అయితే ఏ మంత్రులు ఏ పోర్ట్ఫోలియోను తీసుకున్నారో పరిశీలించినట్లయితే ఈ తాత్కాలిక గవర్నమెంట్ యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే వెవెల్ అన్నమాట. వెవెల్ అప్పుడు వైస్రాయ్ ఉన్నారు. వెవెల్ ఆ అధ్యక్షతన తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పడింది. ఉపాధ్యక్షులుగా నెహ్రూ ఉన్నారన్నమాట. ఆ నెహ్రూ ఏ శాఖలను అభ్యసించారో అని పరిశీలించినట్టయితే నెహ్రూ విదేశీ మరియు కామన్వెల్త్ శాఖను తీసుకున్నారు. పటేల్ హోంశాఖ మరియు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. బల్దేవ్ సింగ్ మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి, అంటే తాత్కాలిక గవర్నమెంట్ లో రక్షణ శాఖ మంత్రిగా బల్దేవ్ సింగ్ ఉన్నారు. జాన్ మతాయి పరిశ్రమల శాఖను జాన్ మతాయి తీసుకున్నారు. రాజగోపాలాచారి విద్యా శాఖను రాజగోపాలాచారి తీసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఏమో వ్యవసాయ శాఖను తీసుకున్నారు. అరుణ ఆసిఫ్ అలీ రైల్వే శాఖను తీసుకున్నారు. బాబు జగజ్జీవన్ రావు కార్మిక శాఖను తీసుకున్నారు. తర్వాత సిహెచ్ బాబా గనులు మరియు విద్యుత్ శాఖను తీసుకున్నారు. ఈ 9 మంది కలిసి 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక గవర్నమెంట్ ని ఏర్పాటు చేసిన తర్వాత 1946 అక్టోబర్ 29న ఈ ముస్లిం లీగ్ సంబంధించి ఒక 5 సభ్యులు మళ్ళీ తాత్కాలిక గవర్నమెంట్ లో యాడ్ అయ్యింది. వాళ్ళని చూసినట్టయితే లియాఖత్ అలీ ఆర్థిక శాఖను తీసుకున్నారు. అంటే ఈ మామూలుగా అయితే ఫస్ట్ 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక గవర్నమెంట్ 9 మంది సభ్యులతో ఏర్పడింది అన్నమాట, మంత్రులతో ఏర్పడింది. ఇది 1946 అక్టోబర్ 29కి వచ్చేసరికి 5 కలిసి మొత్తము 14 మందితో తాత్కాలిక గవర్నమెంట్ ఏర్పడింది అన్నమాట. ఇందులో భాగంగా లియాఖత్ అలీ ముస్లిం లీగ్ పార్టీ నుండి ఏర్పాటు చేశారు. ముస్లిం లీగ్ పార్టీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. లియాఖత్ అలీ ఆర్థిక శాఖ తీసుకున్నారు. చంద్రచూడ్ వాణిజ్య శాఖ, అబ్దుల్ రఫ్ నిఫ్తర్ సమాచార శాఖ. ఇంతకుముందు మన సమాచార శాఖ వల్లభాయ్ పటేల్ దగ్గర ఉండే కదా, దాన్ని తీసుకొచ్చి నిఫ్తర్ కు ఇచ్చారన్నమాట. తర్వాత గజ్నపర్ ఆలీ ఖాన్ ఈయన ఆరోగ్యం మరియు వైద్యానికి సంబంధించి తీసుకున్నారు. జోగేంద్రనాథ్ మెండల్ ఉన్నారు, న్యాయశాఖను తీసుకున్నారు. తర్వాత క్లాస్ ను పరిశీలించినట్లయితే